ఇవ్వాలి. ఇవన్నీ సాధ్యపడాలి అంటే ప్రతి ఒక్కరు కూడా చెయ్యి కలిపి చైతన్యవంతులై అవగాహన కల్పించుకొని చక్కగా మరి 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం పర్యావరణ దినోత్సవం జీవితాల దాగి ఉంది సమస్యకి దాన్ని చెడగొడితే అంతే రాముడమది. భూమాత ఒడిలో పర్యావరణ జీవితంలో మనమంతా కూడా హాయిగా ఉన్నటువంటి ఈ యొక్క జీవన విధానంలో వంకల్లో పడి నదులు కాలుష్యం, నీరు కాలుష్యం అవుతుంది. అదే విధంగా అదంతా కూడా సముద్రం లేకపోతుంది. అంటే బాగా వర్షం పడితే ఆ ప్లాస్టిక్ బాటిల్ కూడా వాగులు. ఈ సందర్భంగా చూడు సార్ నివారిస్తాము, పర్యావరణాన్ని సంరక్షిస్తాము. ప్లాస్టిక్ నివారిస్తాము, పర్యావరణాన్ని సంరక్షిస్తాము అంటూ చక్కగా మరి అసత్తులు మరి అందరూ కూడా నినాదాలతో మరి చక్కగా అంతరంగ వైభవంతో అందరూ కూడా వారికి మరి ప్రతి ఒక్కరూ కూడా అవగాహన కల్పిస్తూ ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో టుడే జూన్ 5 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేలో భాగంగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నాము. అయితే ఈ ర్యాలీలో స్ట్రాంగ్ సిగ్నల్ విచ్ వీఆర్ సెండింగ్ అండ్ ద అపీల్ విచ్ వీఆర్ మేకింగ్ టు ద ఎంటైర్ పబ్లిక్ ఈజ్ ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ బ్యాన్ చేయాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వాడకం అనేది తగ్గించాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వల్ల ఎర్త్కి చాలా అంటే చాలా డ్యామేజ్ వివిధ రూపాల్లో జరుగుతుంది. అదేవిధంగా పబ్లిక్ వెల్త్కే కాదు, పర్సనల్గా కూడా మనకి కూడా చాలా అంటే చాలా ఇంపాక్ట్ ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని అన్ని విధాలుగా మనం డైలీ యూజ్ చేసే గ్రాసరీస్ ట్రాన్స్పోర్ట్ చేసుకునే దగ్గర నుంచి మనం వాడే వివిధ డే టు డే వస్తువుల్లో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనము అవాయిడ్ చేయాలి. దానికి ఆల్టర్నేటివ్స్గా మనము వుడెన్వి కానీ ఇంకా అదర్ ప్రాక్టికల్ పాసిబుల్ ఆల్టర్నేటివ్స్ అనేవి మనము డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ లైక్ జూట్ బ్యాగ్స్. సో ఈ విధంగా క్లాత్ బ్యాగ్స్ అవ్వచ్చు. సో ఈ విధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం అవాయిడ్ చేసి ఆల్టర్నేటివ్స్కి వెళ్ళి పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ ఇవాళ కండక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇవ్వాలి. ఇవన్నీ సాధ్యపడాలి అంటే ప్రతి ఒక్కరు కూడా చెయ్యి కలిపి చైతన్యవంతులై అవగాహన కల్పించుకొని చక్కగా మరి 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం పర్యావరణ దినోత్సవం జీవితాల దాగి ఉంది సమస్యకి దాన్ని చెడగొడితే అంతే రాముడమది.
భూమాత ఒడిలో పర్యావరణ జీవితంలో మనమంతా కూడా హాయిగా ఉన్నటువంటి ఈ యొక్క జీవన విధానంలో వంకల్లో పడి నదులు కాలుష్యం, నీరు కాలుష్యం అవుతుంది. అదే విధంగా అదంతా కూడా సముద్రం లేకపోతుంది. అంటే బాగా